సంబంధించిన ఒక పొలిటికల్ అప్డేట్ మనం చూద్దాం. వివాదాల కొండా సురేఖకు మరోసారి ఇప్పుడు ఊరట లభించిందా? మల్లికార్జున ఖర్గేతో ఆమె నడిపిన ఆ రాయబారం ఫలించిందా? అధిష్టానం మరోసారి సురేఖకు క్షమాభిక్ష ప్రసాదించినట్టే కనిపిస్తోందా? తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వాదం చేసిన ఇటు నర్మగర్భ వ్యాఖ్యల వెనుక మర్మం ఇదే అనిపిస్తోంది. సీఎం నోటి వెంట ఈ విషయంపై ఏదైనా ప్రకటన వస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన వేళ ఎటువంటి అప్డేట్ రాలేదు, ఏ మాట చెప్పలేదు సీఎం. కానీ దీన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా మాత్రం భావిస్తున్నారు సీఎం. తీసుకునే నిర్ణయానికి పార్టీ మేము మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. ఊహాజనిత కథనాలొద్దని సీఎం వారించినట్టుగా మాట్లాడిన మాటల వెనుక పరమార్థం మంత్రి బర్తరఫ్ లాంటి చర్యలు ఉండబోవనే పరోక్ష సంకేతాలిచ్చినట్టేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వరకు ఓసారి అధిష్టానం కొండా సురేఖను క్షమించి వదిలేసింది. మంత్రి హోదాలో ఉండి నటి సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. హీరో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేసి కోర్టుకి ఇచ్చిన అంశం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసింది. సమంత వివాదం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొండా సురేఖకు తోడుగా నిలిచారు. ఆమెపై అప్పుడే వేటు పడుతుందని అంతా భావించారు. కానీ సర్కార్ ఏర్పడిన తొలినాళ్లలోనే ఇలాంటి ఒడిదుడుకులు పాలన పరంగా ఆటంకాలుగా మారుతాయనే కోణంలో ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది అధిష్టానం. దీంతో ఆమె సారీ చెప్పడంతో సరిపెట్టుకున్నారు. మధ్యలో ఆమె ఓఎస్డీ వివాదంలో తలదూచిన కూతురు సుష్మిత సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీ మంత్రికి గౌరవమే లేదా అంటూ కులం కార్డును కూడా ప్రయోగించారు. సీఎంను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తాజా వివాదంలో సీఎంపై సురేఖ కూతురు చేసిన అనుచిత వ్యాఖ్యలను సమర్థించడంతో మరో వివాదం తెచ్చిపెట్టుకున్నారు. ఇక వేటు తప్పదనే సంకేతాలు ఆమెకు అందటం పరిస్థితి తీవ్రంగా మారుతుందని తెలుసుకున్న కొండా సురేఖ అధిష్టానాన్ని సంప్రదించారు. మల్లికార్జున ఖర్గేను కలిసి ఓ గంట పాటు చర్చించిన ఆమె ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దాసుడి తప్పులు దండంతో సరి అన్నట్టుగా ఈసారి కూడా క్షమాభిక్ష పెట్టి క్లాస్ తీసుకుని వదిలేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం వ్యాఖ్యలతో ఈ వివాదానికి బ్రేక్ వేయాలని, దీన్ని ఇకపై సాగదీయొద్దనే యోచనలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది.